డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. మంగళవారము, మే 4, 1999 సంవత్సరము, ఉదయం 10 గంటలు. మాధ్యమం. బాపూజీ: నేనొక శూన్యత్వ స్థితిలో ఉన్నట్లు భావన కలుగుతున్నది. లోపల ఉన్న అగాధమైన ఈ శూన్యము ఒక అనుభూతిగా వర్ణించలేనటువంటిది. అది మంచిదే. నీవు పురోగతి చెందుతున్నావు. ఏది నిన్ను ప్రభావితం చేయజాలదు అని నీవు భావించే ఈ నిలకడలేని క్షణాలను ఆనందించు. నీవు ఎంతో తేలికగా ఉన్నట్లు అనుభూతి చెందే ఈ క్షణాలలో మన అనుసంధానం పరిపూర్ణమైనది. మాధ్యమం. నేను గాలిలో తేలుతున్న ఈకలా, ఆకాశంలో తేలియాడుతున్న ఒక చిన్న మేఘంలా అనుభూతి చెందుతున్నాను. నీ అంతరంగంలో సంభవిస్తున్న దాని పట్ల పూర్తి శ్రద్ధ వహించు. దానిని వ్యక్తం చేయడానికి భయపడవద్దు. అది ఇతరులకు ఏదో ఒక రోజున సాయపడుతుంది. మాధ్యమం. బాపూజీ: ఒక పక్క లేఖరిగా, మరో ప్రక్క ప్రయోగాలకు వినియోగించబడే జీవిగా, రెండు రకాలుగా ఉండడం ఒక నిజమైన ఆశీర్వచనం. నిన్న నీకు చెప్పినట్లు ఇప్పట్లో నీ ఆశ్చర్యాల ముగింపుకు దరిదాపులో కూడా లేవు. నీవు అనుభూతి చెందుతున్న దానినంతా అత్యంత శ్రద్ధతో గమనించు. కొన్ని గుర్తించదగిన ఘటనలు బాహ్యావరణాలలో మార్పు వలన కలుగుతాయి. సంపర్కాల పిదప నీవు గమనించిన విషయాలను వ్రాసుకో. అప్పుడు నీవు విషయాలను ఇంకా స్పష్టంగా చూస్తావు. మాధ్యమం. కోశస్థ కీటక దశ నుండి రూపాంతరం చెందుతున్న సీతాకోక చిలుక తప్పక దాన్ని అనుభూతి చెందాలి. బహుశా అది తన పంథాలో అనుభూతి చెందుతుందేమో. దాని గురించి మనకేం తెలుస్తుంది? విషయాలను గ్రహించడంలో నీవు కూడా పరిమితమై ఉన్నావు. కానీ నీ శరీరాన్ని మరపించే ఇటువంటి అంతర్గత స్వేచ్ఛను నీవు రుచి చూడగలవు. ప్రస్తుతానికి ఈ సందేశాలను నీకు నమ్మక పాత్రులైన 4 లేక 5 పంచుకోవడాన్ని నీవు అభిలషించవచ్చు. భవిష్యత్తులో సేగోలిన్ ఈ సందేశాల పనిలో ఒక పాత్రను తప్పక పోషించవలసి ఉంటుంది. బాబూజీ మహారాజ్. అందరకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.